మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ త్వరలోనే నిర్మాణం అంగీకరించిన ఎల్ఎన్టీ కంపెనీ ఆ తర్వాత మరమ్మతు పనులు. మొత్తానికైతే ఎల్ఎన్టీ కంపెనీ అయితే కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం ఒప్పుకున్నది. మరి ఈ పిల్లర్లు ఎక్కడైతే క్రాక్ ఇచ్చినాయో అక్కడ మరమ్మతులు చేసి కాఫర్ డ్యామ్ నిర్మించడం కోసం అయితే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వం ఇద్దరు కలిసి చెరిసగం వేసుకోనైనా ఈరోజు వాళ్ళు 500 కోట్లు, మనం 500 కోట్లు, 1000 కోట్లతోనైనా కూడా కాఫర్ డ్యామ్ తొందరగా నిర్మించాల్సిన అవసరం ఉంది. జూన్ 8 నుండి నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి జూన్ లోపు ఈ 2 నెలల్లో, ఏప్రిల్ మే 2 నెలల్లో కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు అయితే చేయాలి. ఎందుకనంటే వచ్చే వర్షాకాలం నాటికి మనం దాన్ని పూర్తి చేసుకునేది తప్పకుండా మళ్ళీ దాన్ని నింపి ఈరోజు మరి ఇది కూడా ఎందుకు నిన్న మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ అవును భయ్ మేము అధికారంలోకి వచ్చిందే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ రైతులకు నీరు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు కావాలనే కాళేశ్వరంను పక్కన పెట్టింది. అంత నీతిమాలైనటువంటి రాజకీయాలు చేయడం సరైంది కాదు అని చెప్పేసి కేసీఆర్ పదే మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఎల్ఎన్టీ కాంగ్రెస్ కావాలని ఈరోజు మళ్ళీ దాన్ని నిర్మాణం కోసం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నిజానికి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా నిజమే. ఈరోజు ప్రజల డబ్బులతో 1,00,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో కట్టినటువంటి డ్యాము మరమ్మతులు జరగాల్సిన పరిస్థితి వచ్చేదంటే, కుంగిపోయినటువంటి పరిస్థితి వచ్చేదంటే వెంటనే తేరుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే వాటికి కావాల్సిన చర్యలు తీసుకొని తిరిగి పునర్నిర్మించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నిజంగానే ఈరోజు డిసెంబర్లో కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదంటే జనవరి ఫిబ్రవరి లోపే ఇది నిర్మాణం అయిపోయి ఉండేది. తప్పకుండా అది మరమ్మతులు పూర్తి చేసేవాళ్ళు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయని కాదు, 1,00,000 కోట్ల ఖర్చుతో కట్టినటువంటి ప్రాజెక్టును ఈరోజు కేవలం ఒక్క పిల్లర్ కుంగిపోయిందని చెప్పేసి పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది 1,00,000 కోట్ల అవినీతికి మీరు పాల్పడినట్లు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు అట్లాంటి చేయదు. ఎల్ఎన్టీతో కలిసి పూర్తి స్థాయిలో దాన్ని తిరిగి నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక ప్రైవేటుకు అసైన్డ్ భూములు బుద్వేల్లో 400 కోట్ల రూపాయల స్కామ్. బుద్వేల్లో ఉన్నటువంటి సైట్ ఇది, గ్రీన్ కలర్లో కనబడుతున్నటువంటి సైట్. మరి కన్వేయన్స్ డీడీ తీసిన రోజునే సేల్స్ డీడీ కూడా తీసిరంట. సేల్ డీడ్స్ A&U ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్పెల్లా గ్రీన్ చేతుల్లో అసైనీల ప్లాట్లు మార్కెట్లో గజం ₹1,00,000. వీళ్ళకు చెల్లించింది మాత్రం ₹10,200 మాత్రమే. గజం ₹1,00,000 ఉన్నటువంటి భూమిని ₹10,000 మాత్రమే ఇచ్చిరంట. అంటే ₹90,000 తక్కువ రేటుకి ఇచ్చారు. అంటే 90% మాఫీ. ₹1,00,000 కోటి రూపాయల విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు కేవలం 10 లక్షలకి ఇచ్చారు. 90 లక్షల రూపాయలు తగ్గించారు అన్నట్టు. ఇది వాళ్ళు చేసినటువంటి స్కామ్. మరి తెర వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, చట్టాలను ఉల్లంఘించిన అధికారులు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లోని అసైన్ ల్యాండ్ A&U ఇన్ఫ్రా పార్క్ పేరిట ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పెల్లా గ్రీన్స్ చేతుల్లోకి వెళ్ళింది. సర్వే నెంబర్లు 282 నుంచి 299 వరకు సుమారు 281 ఎకరాల సీలింగ్ భూములుగా ఉండేవి. వీటిని 1979లో 66 మంది దళిత రైతులకు అసైన్ చేసి లావుని పట్టాలు ఇచ్చారు. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత వివిధ కారణాలు చూపుతూ అప్పటి అధికారులు ఆ పట్టాలు రద్దు చేయగా అసైన్లు కోర్టుకు వెళ్లి ఆఫీసర్ల ఆర్డర్లను క్యాన్సిల్ చేయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కొందరు మధ్యవర్తులు తాము ప్రభుత్వంలో లాబింగ్ చేసి ఈ భూమిని లేఅవుట్ చేయిస్తామని కుట్రకు తెరదీశారు. దీంతో అసైన్లు దాదాపుగా 400 కోట్లు నష్టపోయారు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో 66 మంది దళిత రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 66 మంది దళిత రైతుల మీద అక్రమ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ అక్రమ కేసులను వెంటనే ప్రభుత్వం కొట్టేయాలి. ఈ 400 కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరో వాళ్ళ పేర్లు బయట తీయాలి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్నది ఏంటంటే, పలానా స్కామ్లో బీఆర్ఎస్ నేతలు హస్తం ఉంది అని అంటారు. వాళ్ళ పేరు బయట పెడతలేరు, వీళ్ళు దందా చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బుద్వేల్ భూముల్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి A&U ఇన్ఫ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన విషయంలో వాళ్ళని నిందితులుగా చేరుస్తూనే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ వెనకాల నుండి నడిపించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ 66 మంది దళిత రైతులకు సంబంధించిన విషయంలో వీళ్ళకి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. ఎన్ని రోజుల పాటు ఆ భూముల్ని కబ్జా చేసి పార్క్ కట్టడం కోసం తీసుకున్నటువంటి భూమి ఏదైతుందో వాటికి సంబంధించిన విషయంలో ఈ 66 మంది దళిత కుటుంబాలకి తగిన న్యాయం చేయకపోతే మీరు కూడా ఆ భూమిని మీ చేతిలో తీసుకోవడం కోసం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నిజంగా వీళ్ళు భూమిని తిరిగి మళ్ళీ దళిత రైతులకు ఇచ్చేది ఉంటేనో ప్రభుత్వం మంచి పని చేసినట్టు. లేదు అని అంటే ఈ భూమి ఏదైతే ఉందో 127 ఎకరాల
280 ఎకరాల భూమి అవుతుందో ఆ 280 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ కబ్జా చేయడం కోసమే మాత్రమే ఈ వార్తను బయట తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ఆ పార్కుని తీసేసి దళితులకు ఇవ్వాలి, లేదంటే ఈ 66 మంది దళితులు ఎవరైతే ఉన్నారో ఈ 66 మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి, వాళ్ళకి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈరోజు గజం ₹1,00,000 విలువ చేసేటువంటి భూమి అని చెప్పేసి ఇదే వార్త వచ్చింది. కాబట్టి ₹1,00,000 చొప్పున ప్రతి గజానికి ₹1,00,000 చొప్పున వాళ్ళకి తిరిగి చెల్లించడం పని మరి పార్టీ చేయాల్సిన, ప్రభుత్వం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే బుజ్వేల్లో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం, మీ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మీరు ఆ భూముల్ని అక్రమంగా సేల్స్ డీడీ తీసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మరి వందల సంవత్సరాలుగా 1979 నుండి దున్నుకుంటున్న రైతుల్ని అక్కడ నుండి పొమ్మంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏంది ఆ అసైన్ ల్యాండ్లకు సంబంధించిన విషయంలో కేవలం బుద్ధివేలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లలో ఎన్ని ల్యాండ్లను ఈరోజు అక్రమ రిజిస్ట్రేషన్ చేసారో వాళ్ళన్నింటినీ కూడా తీసి బయటికి తీసి వాటన్నింటి మీద కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఇకపోతే నీట మునిగిన దుబాయ్, కుండపోత వర్షాలతో అతలాకుతలం, విమాన సర్వీసులు రద్దు, 20 మంది మృతి. తెలంగాణలో జూన్ సెకండ్ వీక్లో ఋతుపవనాల ఎంట్రీ, సెప్టెంబర్లో భారీ వర్షాలు, ప్రస్తుతం ఎండా వానలు. 2 రోజుల్లో 46 నుంచి 47 డిగ్రీలకు టెంపరేచర్ వాతావరణ శాఖ అని చెప్పేసి చూస్తున్నాం. దుబాయ్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఆ దేశ ఎయిర్పోర్ట్ సైతం నీట మునిగింది. దీంతో పలు విమాన సర్వీసులు రద్దవగా మరికొన్నింటిని దారి మళ్లించారు. సుమారు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆ దేశ స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మొత్తానికైతే కృత్రిమంగా వర్షాలు కురిపించే ప్రయత్నం చేసినందుకు గాను ఈరోజు కుండపోత వర్షాలు కురిసినాయి. మరి ఆ 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని అంటే దాదాపుగా దుబాయ్ మొత్తం మునిగిపోయింది. మరి ఆ మునిగిపోయిన దుబాయ్ ఎన్ని రోజుల్లో తేరుకుంటుంది అన్న విషయం పక్కన పెట్టేదంటే వాళ్ళు కృత్రిమ వర్షాల కోసం ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు అయితే కురిసినాయి. ఏది ఏమైనా ఇక పోతే 2 రోజుల్లోనే 46 నుంచి 47 డిగ్రీలకు ఎండ పెరిగింది తెలంగాణలో. మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనిపించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి, 47 డిగ్రీలకు ఎండ పెరుగుతూ ఉంది. ఈ మన బ్రదర్ అనిల్ కుమార్ ఎక్కడుండో కానీ అయ్యా కొద్దిగా ఒక్కసారి బయటికి వచ్చి మీరు ఆ చర్చిలోకి, మీరు ఉండేటువంటి చర్చిలో కానీ మీరుండే ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఒక్కసారి బయటికి వచ్చి ఆ సూర్యునికి ఏదైనా కాగితం అడ్డం పెట్టడం, లేదంటే కవర్ లాంటిది అడ్డం పెట్టడం చేయొచ్చు కదా. మీరు తలుచుకునే వర్షాన్ని ఆపుతారు, మీరు సూర్యుని కూడా ఆపేటువంటి శక్తి మీకు ఉంటుంది, వర్షాన్ని ఆపేటువంటి శక్తి మీకు ఉంటుంది. మరి ఎందుకు మీరు ఇంకా బయటికి వచ్చి ఎండలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు? ఒకసారి కూల్ వాతావరణం వచ్చేటట్టుగా ఒక ప్రేయర్ చేయొచ్చు కదా. ఆయన ఒక్కడే బ్రదర్ అనిల్ కుమార్ కాదు, హిందూ ధర్మంలో కూడా కొంతమంది ఉంటారు, నేను సూర్యుని ఆపినానికి కేఏ పాల్ లాంటి వాళ్ళు అంటారు, లేకపోతే చాలామంది చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎండలు కొడుతుంటే మాత్రం వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఓ రోజు వర్షం గంట లేటుగా పడిందంటే మాత్రం నేనే వచ్చి వర్షాన్ని గంట సేపు ఆపినా, నేను ప్రేయర్ చేసేంత వరకు ఆగు వర్షం అంటే ఆగినా అని చెప్పేసి డైలాగ్ కొడతా ఉంటారు. ఏడవేరు వీళ్ళంతా. ఎండలు కొడతానే జనాలు చత్తారు. 47 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు పెరిగేటువంటి అవకాశాలు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంత ఎండలు కొట్టి జనాలు చచ్చిపోతూ ఉంటే మీరు వచ్చి ఒక్కసారి ప్రేయర్ చేయొచ్చు కదా ఎండలు తగ్గడం కోసం. అది ఏం ఉండదు. జనాన్ని పిచ్చోళ్ళని చేయడం కోసం వీళ్ళు మస్తు ముచ్చట్లు చెప్తారు, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి కూడా బయటికి రారు.